బ్రతికున్న నాళ్ళు గుగ్గిల నాయనారు ఏం చేశాడు డబ్బు సంపాదించడానికంటే ఎవ్వరికీ తెలియదు. ఇంట్లో పర్సులోంచి 10 రూపాయలు తీస్తే 1000 రూపాయలు మళ్ళీ ఇంకో రూపంలో వచ్చేస్తుండేవి. అంత చిత్రంగా ఆయన మహదైశ్వర్య సంపన్నుడై, అందుకే అంటారు శాస్త్రంలో ఐశ్వర్యము కావాలన్నవాడు శివారాధన చెయ్యాలి. శివారాధన అపారమైన ఐశ్వర్య హేతువు. అందున దక్షారామం లాంటిదైతే గొప్ప భోగస్థానం కూడా. అంత ఐశ్వర్యంతో జీవిస్తూ శివభక్తిని విడిచిపెట్టలేదు. శివభక్తితో ఐశ్వర్యంలో ఉన్నాడు. అంత్యమునందు తేలికగా శరీరం విడివడి హాయిగా పరమశివుని యొక్క పాదములలో కలిసిపోయాడు. ఇప్పుడు మీరు చెప్పండి, అమరకోశంలో మహానుభావుడు అమరసింహుడు శివశబ్దానికి సజ్జనుల యొక్క మనస్సు రమించేటటువంటి స్వరూపము కలిగిన వాడు అని శివశబ్దానికి అర్థం